ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు సెప్టెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ముందుగా 12 రాసుల్లోనూ ప్రతి రాశికి ఈ మాసంలో జరిగే శుభ అశుభ ఫలితాలు, దానికి పరిహారాలు చెప్పుకుంటాము. తదుపరి మకర రాశి. మకర రాశికి అధిపతి శని. అయితే మకర రాశిలో ఏమంటే ఉత్తరాభాద్ర 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయన్నమాట. అయితే మకర రాశి గ్రహ సంచారం ఎలా ఉందంటే, మకర రాశిలో ఏ గ్రహం లేదు. ద్వితీయంలో అంటే కుంభంలో రాహు ఉన్నాడు. తృతీయంలో అంటే మీనంలో శని వక్రించున్నారు. కుజుడేమో మిథునంలో ఉన్నారు, గురువేమో కర్కాటకంలో ఉన్నారు, సింహంలోనేమో కేతువు, రవి, బుధుడు ఉన్నారు, కన్యలోనేమో శుక్రుడు ఉన్నారు. అయితే ఈ గ్రహాలు శని, రాహువు, కేతువు, గురువు ఈ 4 గ్రహాలు మారవు. మిగతా గ్రహాలు ప్రతి నెల మారుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎట్లా ఉందంటే గ్రహాల చలనం ఎలా ఉందంటే, కన్యలో ఉన్నటువంటి శుక్రుడు 4వ తారీఖున తులలోనికి వస్తాడు. సింహంలో ఉన్నటువంటి బుధుడు 8వ తారీఖున కన్యలోనికి వస్తాడు. సింహంలో ఉన్నటువంటి రాహువు 17వ తారీఖున సింహంలో ఉన్నటువంటి రవి 17వ తారీఖున కన్యలోనికి వస్తాడు. మిథునంలో ఉన్నటువంటి కుజుడు కర్కాటకంలోకి 19వ తారీఖున వస్తారు. ఇక ఈ మాసంలో పండుగలు, సెప్టెంబర్ అంటే భాద్రపద మాసం. భాద్రపద మాసం అనగానే మనకి గుర్తొచ్చేది వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితి గణపతి నవరాత్రులు మొదలవుతాయి. అది 25/9వ తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి. అప్పటి వరకు గణపతి నవరాత్రులు చేస్తాము. అనంత పద్మనాభ చతుర్దశి రోజున గణపతి నిమజ్జనం చేస్తాము. అట్లాగే 4వ తారీఖున కృష్ణాష్టమి, సెప్టెంబర్ 4న కృష్ణాష్టమి అయింది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది మహాలయ పక్షాలు. అది ఎప్పుడంటే 27/9 అంటే భాద్రపద పౌర్ణమి వెళ్ళిన పాడ్యం నుంచి అంటే బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షాలు అంటారు. అంటే ఇవి పెద్దలకి చేయాల్సినటువంటి పెద్దల కార్యక్రమాలు చేయాల్సినటువంటి రోజులు అనమాట. ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల తిథి రోజుని కార్యక్రమం చేసినా సరే ఈ మహాలయ పక్షాల్లో మళ్ళీ పెద్దలకి చెయ్యాలి. అసలు ఏమీ చేయని వాళ్ళు ఈ మహాలయ పక్షాల్లో తల్లిదండ్రులకి కార్యక్రమాలు చెయ్యాలి. అంటే తద్దినాలు పెట్టడము, లేదా అంత చేయలేని వాళ్ళు కనీసం స్వయంపాకం, ఒక బ్రాహ్మణ్ పిలిచి స్వయంపాకం ఇవ్వడం చేయాలి. పెద్దలకి ఆత్మ సంతృప్తి పొందకపోతే కనుక వారి శాపాలు ఖచ్చితంగా తగులుతాయి. అంటే పెళ్ళిళ్ళు కాకపోవడము, ఉద్యోగాలు రాకపోవడము, లేదా ఇంట్లో అశాంతి, అనారోగ్యం, వీటి ఏది మానసికంగా ప్రశాంతత లేని కార్యక్రమాలు జరుగుతాయి. అందువల్ల పెద్దల కార్యక్రమాలు చేయడం అన్నది చాలా ముఖ్యం. తప్పకుండా ఈ కార్యక్రమాలు చేయండి. ఇక ఈ రాశి వారికి ఎట్లా ఉంటుందంటే, ఈ మాసం అంత బాగలేదనే చెప్పాలి. ఎలా అంటే శత్రువులు మీకు పెరుగుతారు. ఆ శత్రువులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత అంటే మరణ భయాన్ని కలిగించేటటువంటి శత్రువులు కూడా ఉన్నారు. అందువల్ల మీకు మరణ భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అనారోగ్యం కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరము. కంప్యూటర్స్ గేమ్స్ వల్ల కూడా ప్రమాదాలు పొంచున్నాయి ముఖ్యంగా. అందువల్ల దానిలోంచి ఆ కంప్యూటర్ గేమ్స్లో పెట్టుబడులు పెట్టి నష్టపోకుండా మీరు ముందే ఆలోచించి వాటిని ఆడకుండా ఉండడం చాలా మంచిది. బంధుమిత్రులు సహాయం చేస్తారు. వాళ్ళతో మీరు మంచిగా మెలగండి. అందువల్ల మీకు వాళ్ళది కనీసం మాట ధైర్యమైనా వాళ్ళు మీకు ఇవ్వగలుగుతారనమాట. విద్యార్థులకి కూడా కొంచెం కష్టకాలమే. కష్టపడి చదివితేనే కానీ మీరు ఏమీ ఫలితం సాధించలేరు ఈ మాసంలో. అందువల్ల చాలా కష్టం తప్పదు. వ్యాపారులకైతే చాలా గట్టి పోటీ ఉంది. మీకు ఈ కాంపిటీషన్ ఈ మాసంలో చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు చేసేటటువంటి వ్యాపారాన్ని బట్టి జాగ్రత్తగా ఉండి ముందుగానే ప్రత్యర్థి ఏం చేస్తాడన్నది ఆలోచించి మీరు వ్యాపారాన్ని నడపడం చాలా అవసరం. ఉద్యోగస్తులకి నార్మల్గా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ జాగ్రత్త అనేటటువంటిది ఉద్యోగులకు కూడా అవసరమే. క్రీడాకారులకు కూడా పెద్ద లాభం ఏమీ లేదు. కష్టపడితేనే కానీ ఫలితం జరిగే అవకాశం లేదు. అందువల్ల కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది.
మీకు అన్నదమ్ములతోటి విరోధాలు వచ్చే అవకాశం ఉంది కనుక అన్నదమ్ములతో గొడవలు పెట్టుకోకండి. ఒకవేళ మీ సోదరులు ఏదైనా ఒక మాట అన్నా మీరు సోదరుడే కదా అని ఊరుకోండి. నవ్వేసి వాళ్ళతో రెట్టించకుండా గొడవలు పెట్టుకోకుండా ఉండండి. దానివల్ల అన్నదమ్ముల సంబంధాలు బాంధవ్యం నిలబడుతుంది. ఆ క్షణం మీరు ఊరుకుంటే కనుక సమస్య పరిష్కారం అక్కడే జరిగిపోతుంది. ఇంకా అశుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ రాశివారి ఈ మాసం అంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ముఖ్యంగా గురువుకి కేతువుకి జపాలు చేయించండి. దత్తాత్రేయుడి గుడి అంటే దత్తాత్రేయుడు కానీ సాయిబాబా కానీ రాఘవేంద్ర స్వామి ఆలయం కానీ వెళ్ళండి. లక్ష్మీ ఆరాధన చేయండి. ఇవి మీకు కొద్దిగా పరిహారాలుగా ఉపయోగపడతాయి. మనశ్శాంతి దొరుకుతుంది. కృష్ణాష్టమి. ఇక మేషరాశికి ఈ మాసంలో శుభాశుభ ఫలితాలు ఎట్లా ఉన్నాయి అని అంటే ఇది మిశ్రమ ఫలితంగా ఉంటుంది. మేషరాశిలో కొంతమంది జన్మ నక్షత్రాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది రాశిలో ఈ ఫలితాలు అనేవి. ముఖ్యంగా ఆనాన్ని యావరేజ్గా చెప్పుకోవాలి అని అంటే కనుక కొంచెం చాలా బాగానే ఉంటుంది. అన్ని రకాల సౌకర్యాలు వీళ్ళకు ఉంటాయి. ఆదాయంలో కూడా కొత్త అవకాశాలు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏ విధంగా ఆదాయం సంపాదించుతున్నా కానీ ఇంకా కొత్తగా ఏదైనా ఆదాయం సంపాదించాలి అని వాళ్ళు అనుకుంటే కనుక ఆ మార్గాల్లో కూడా వాళ్ళకి ఆదాయం బాగానే లభిస్తుంది అన్నమాట. ఇంకా కుటుంబ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో మంచిగా వ్యవహరించాలి. లేదంటే కొంచెం కుటుంబంలో కలహాలు వచ్చేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఇక గురుడేమో చతుర్థంలో ఉన్నాడు కనుక చతుర్థం అంటే అది చాలా ఆనందదాయకమైనటువంటి గ్రహం. అది గురుడు మంచి గ్రహం. అది చతుర్థంలో కర్కాటకంలో గురుడు ఉచ్చలో ఉంటాడు. అది చతుర్థం అంటే మనిషి యొక్క ఆ సుఖ సౌఖ్యాలు చూపించేటటువంటి చతుర్థం ఇల్లు అన్నమాట. అందుకని గురుడు చతుర్థంలో ఉన్నారు కనుక మేషరాశి వారికి ఈ మాసంలో అన్ని రకాల సౌకర్యాలు దొరుకుతాయి. అంటే వాళ్ళు ఇల్లు కొనాలనుకుంటే ఇల్లు కొనుక్కోవచ్చు, లేదంటే వాళ్ళు మంచి బిజినెస్ మొదలు పెట్టాలంటే మొదలు పెట్టచ్చు, వాహనాలు కొనాలన్నా కొనుక్కోవచ్చు. ఇట్లాంటి గురువు నుంచి మంచి లాభం వీరికి మేషరాశి వారికి ఈ మాసంలో ఉన్నదన్నమాట. ఇక ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకి మంచి పురోగతి ఉంది. విద్యార్థులకు కూడా మంచి పురోగతి అనేటటువంటిది లభిస్తుంది అన్నమాట. ఇంకా వీళ్ళకి క్రమశిక్షణ అనేటటువంటిది చాలా అవసరం. క్రమశిక్షణ ఉన్నప్పుడే వీళ్ళు జాగ్రత్తగా చేయగలుగుతారు. అందువల్ల క్రమశిక్షణ ఉంటే అన్ని రకాలుగాను అభివృద్ధిలోనికి వస్తారు. మేషరాశి వారు తప్పకుండా పాటించాల్సిన నియమం ఏంటంటే క్రమశిక్షణ ఉండాలి. అనవసరం ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి. అందువల్ల అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని ఎంతవరకు అవసరము ఏది అవసరం అనేది వివేచనతో ఆలోచించి వాళ్ళు ఖర్చు పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఆర్థికంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరికైనా ఏమైనా అప్పులు ఇవ్వాలంటే వాళ్ళు కరెక్ట్గా తీర్చని మనుషులా లేదా ఇందులోనే పెట్టుబడి పెట్టాలంటే అది మనకి లాభదాయకమా కాదా అనేటటువంటి వివేచన వీరికి చాలా అవసరం. వీరికి కోపం కొంచెం తగ్గించుకోవాలి. వాదనలు కూడా ఇంట్లోనే కానీ బయట కానీ వాదనలు అనేటటువంటివి తగ్గించుకుంటే చాలా మంచి పేరు వస్తుంది. ఆహారపు అలవాట్లు కూడా వీళ్ళు మార్చుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉంటే అనవసరమైన ఆహారాలు తీసుకోవడము, ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి ఆహారాలు తీసుకోకుండా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. వీరు ఈ మాసంలో చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే శనివారం నాడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించాలి. అట్లాగే శనివారం మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. అలాగే గణపతి నవరాత్రులు వస్తున్నాయి కనుక గణపతిని పూజించాలి. పందిట్లోకి వెళ్ళి చేతనైనంత ధన సహాయం కానీ లేదా శారీరక శ్రమ కానీ ఉపయోగించి గణపతి నవరాత్రుల్లో వీళ్ళు పనిచేయడం వల్ల వీరికి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.